హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వచ్చేసి రాగి జావా ఎట్లా కాయాలో చూపిస్తానండి. ఇదైతే ఎంతో హెల్దీ అండి. ఫస్ట్ అయితే ఒక చెమ్ము వాటర్ తీసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి బాగా కాగాలన్నమాట. బాగా అంటే తెరలాల. ఈలోపు ఒక గిన్నెలోకి రాగి పిండి వేసుకుందాము. నేనైతే ఒక 2 స్పూన్ల దాకా తీసుకున్నాను, పెద్ద స్పూన్ తోటి. ఇంకా ఈ రాగి పిండి అయితే తీసుకున్నాను. ఏ రాగి పిండి అయినా తీసుకోవచ్చు, కానీ మనం రాగులు తెచ్చుకొని పిండి పట్టించుకుంటేనే హెల్తీగా ఉంటుంది. కానీ ఈ రాగి పిండి కూడా బాగానే ఉందండి. ఇంకా ఈ రాగి పిండిలో కొన్ని వాటర్ వేసుకోవాలి, సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇంత పలుచగా కలుపుకున్నాను. మనకి వాటర్కి తగ్గట్టుగా కలుపుకోవాలి. కొంచెం ఉండలు లేకుండా నీట్గా కొంచెం సేపు నానింది అనుకోండి, నీళ్లు కాగేలోపు నీట్గా వచ్చేస్తుంది ఉండలు లేకుండా. పొడిది వేసామనుకోండి గడ్డలు కట్టుకుపోతాయి అన్నమాట పిండి, హాట్ వాటర్లో వేస్తే. ఇంకా వాటర్ అయితే బాగా కాగిపోయినాయి. ఇప్పుడు రాగి పిండి కలిపి పెట్టాం కదా, అది పోసేస్తున్నాను. ఇది పోసేసి కొంచెం సేపు కలబెడుతూ ఉండాలి. 1 నిమిషం అట్లా కలబెడితే ఏంటంటే అడుగు అంటకుండా బాగా నీట్గా ఉంటుంది. ఇది పాలల్లోకైనా వేసుకొని తాగొచ్చండి, పిల్లలకి బలం అన్నమాట, ఎముకలకు కూడా. పాలల్లో కొంచెం బెల్లం ముక్క వేసి ఇచ్చినా కూడా పొద్దున్నే పిల్లలకి బాగుంటుంది. రాగి జావ నైట్ టైం కూడా భోజనం చేయకుండా ఒక గ్లాస్, పెద్ద గ్లాసు తాగితే సరిపోతుందండి. పెరుగు కలుపుకొనేసి మజ్జిగలాగా. ఇంకా భోజనం చేయాలనిపించినప్పుడు ఇదైతే బెస్ట్. షుగర్ ఉండే వాళ్ళకైతే ఇంకా మంచిది. ఇంకా బాగా చల్లగా అయిపోయిన తర్వాత పెరుగు కలుపుకొని తాగితే బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇది బాగా కలిపేసుకోవాలి. ఇంకా మేగడ కట్టేసింది, అదంతా తీసేస్తున్నాను. బాగా తెరులుతూ ఉంది. సిమ్లో పెట్టామనుకోండి ఒక పావు గంట సేపు బాగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికితే ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది, మజ్జిగ కలిపినా కూడా. లేదంటే కొంచెం పచ్చిగా అట్లా కనిపిస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా ఒక పావు గంట సేపు ఉడకబెట్టాలండి. ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఇట్లాగే చేసుకుంటారా రాగి జావా? ఇంకా నాకైతే నైట్ టైము మా బావకైతే ఇట్లాగే ఇస్తాను నేను. కొంచెం పెరుగు కలిపేసి ఇస్తానన్నమాట. ఇంకా మేగడైతే ఇంకా వస్తుంది, అందుకని చెప్పి కొంచెం తీసేసాను. మరి మొత్తం తీసేసామనుకోండి పైన లోపల ఉన్న పొడంతా పైకి వచ్చేస్తుంది కదా, అంతా పోతే. ఇంకా ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి. ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, స్టవ్ ఆపిన తర్వాత కూడా. లేదనుకోండి అట్లా గట్టిగా అయిపోయి పైన తెట్టిలాగా వస్తుంది అనమాట, మేగడ కట్టేసి. ఇంకా ఒక పావు గంట అయితే ఉడికించుకొనేసి ఆపేసాను నేను. ఇంకా ఆపేసి చల్లారి పెట్టుకొనేసి ఒక బౌల్లో తీసుకొని రాగి జావ, దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసాను. పెరుగు కూడా వేసి విస్కర్ తోటి విస్క్ చేశాను. ఇట్లా విస్క్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. రాగి పిండిలో కూడా ఏదన్నా కొంచెం గట్టిగా ఉన్నా ఇట్లా చిలికితే బాగా వస్తుంది అన్నమాట. దీంట్లో కొంచెం నిమ్మకాయ, ఉప్పు వేసి ఇంకా తాగేస్తే బాగుంటుందండి. కొంచెం ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసుకున్నా కూడా బాగుంటుంది.
ఇది మార్నింగ్ అయినా తాగొచ్చు, నైట్ అయినా తాగొచ్చు అండి, బాగుంటుంది. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇదేనండి.